పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సీనియర్ స్టార్ వెంకటేష్ స్పీడ్ పెంచారు. ఆ మధ్య స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసిన వెంకీ ఇప్పుడు గేర్ మార్చారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఆయన. ప్రెజెంట్ వెంకీ లైనప్ లో ఉన్న దర్శకుల లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. సీనియర్ హీరో వెంకటేష్ గేరు మార్చారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న విక్టరీ స్టార్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. రీసెంట్ గా మెగా మూవీలో గెస్ట్ రోల్ చేశారు వెంకీ. త్రివిక్రమ్ క్యాప్టెన్సీలో సోలో హీరోగా ఆదర్శ కుటుంబం అనే ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీద ఉండగానే అనిల్ రావిపూడితో మరో మూవీ చేస్తున్నారనే క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఆ సినిమా 2027 సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతోంది అనే న్యూస్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు దృశ్యం 3 పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ఈ డిస్కషన్ జరుగుతుండగానే మరో 2 దర్శకుల పేర్లు తెర మీదకొచ్చాయి. కామెడీ చిత్రాల దర్శకుడు కేవి అనుదీప్ వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. త్రినాథరావు నక్కినా కూడా వెంకీతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. మరికొంతమంది దర్శకులు కూడా వెంకీతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా వరుస సినిమాలు లైన్ లో పెడుతూ జోరు చూపిస్తున్నారు విక్టరీ హీరో. ఈ మధ్య కాలంలో హీరోలు ఒకసారి మీడియా ముందుకు వస్తే చాలు వాళ్ళ కెరీర్ కి సంబంధించి బోలెడన్ని విషయాలు ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి. నిఖిల్ విషయంలోనూ కూడా ఇదే జరిగింది. ఆయన నయా మూవీ ప్రమోట్ చేసుకోవడానికి హాయ్ చెబితే మనవాళ్ళు మాత్రం హాయిగా తమకు కావలసిన విషయాన్ని రాబట్టుకున్నారు. ఇంతకీ ఏంటి అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. కార్తికేయ 2లో కృష్ణతత్వాన్ని అంత డీటెయిల్గా చూపించిన తర్వాత థర్డ్ పార్ట్లో ఇంకేం ప్లాన్ చేశారో చందు మొండేటి అనే సస్పెన్స్ బాగా క్రియేట్ అయింది. ఫస్ట్ పార్ట్ ఒరిజినల్గా సక్సెస్ అయితే సెకండ్ పార్ట్ మాత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. దానికి తగ్గట్టే కలెక్షన్స్ కూడా వచ్చాయి. కార్తికేయ 3 గురించి ఎదురుచూపులు అప్పట్నుంచే ఉన్నాయి. దానికి తోడు ఈ టాపిక్తో హీట్ పెంచేశారు హీరో నిఖిల్. ఈ ఏడాది ఆఖరు నుంచి కార్తికేయ 3 పనులు స్టార్ట్ అవుతాయని చెప్పారు. ప్రస్తుతం చందు మొండేటి వాయుపుత్ర యానిమేటెడ్ ఫిల్మ్ పనుల్లో బిజీగా ఉన్నారు. వాయుపుత్ర కంప్లీట్ కాగానే చందు కార్తికేయ 3rd చాప్టర్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమవుతారు. నిఖిల్ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో హెక్టిక్గా ఉన్నారు. ఓవైపు స్వయంభూ ప్రమోషనల్ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు ది ఇండియా హౌస్ మూవీ షూటింగ్ ఉంటుంది. ది బెస్ట్ కంటెంట్తో ఎవరైనా వస్తే ఓటీటీ సబ్జెక్టులు టేకప్ చేయడానికి కూడా తాను రెడీ అనే సంకేతాలిస్తున్నారు సిల్వర్ స్క్రీన్ స్వయంభూ. సో ఇన్నిటినీ డీల్ చేసుకుంటూనే కార్తికేయ 3rd చాప్టర్కి రెడీ అవ్వాలి అన్నమాట. స్టార్ హీరోల సినిమా అంటే ఏళ్ల తరబడి చెక్కాల్సిందే అన్న రూల్ను బ్రేక్ చేస్తూ ఉన్నారు మన దర్శకులు. ఇన్నాళ్లు చేసినట్టుగా ఒకే సినిమా మీద సంవత్సరాల పాటు వర్క్ చేయకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ ఫినిష్ చేసేలా ప్రిపేర్ అవుతున్నారంతా. అందుకోసం హీరోలతోనూ పరుగులు పెట్టిస్తున్నారు. అప్కమింగ్ లిస్ట్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలానే కనిపిస్తున్నాయి. మెగాస్టార్ మూవీని కూడా జెట్ స్పీడ్ తో ఫినిష్ చేసిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలోనూ అదే జోరు చూపిస్తున్నారు. వెంకీతో చేయబోయే సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా నెక్స్ట్ సంక్రాంతికి సినిమా రావటం మాత్రం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్ కూడా అంతే వేగంగా జరుగుతోంది. తారక్ గాయం నుంచి కోలుకున్న తరువాత బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీం ప్రెజెంట్ జోర్డన్ లో యాక్షన్ సీన్ చిత్రీకరణలో బిజీగా ఉంది. సినిమా కంప్లీట్ అయ్యే వరకు బ్రేక్ తీసుకోకూడదు అని ఫిక్స్ అయ్యింది మూవీ టీం. డిలేకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి రాజమౌళి కూడా ఈసారి రూట్ మారుస్తున్నారు. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ అవటంతో డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న అజిత్ పారితోషికం విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ సక్సెస్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కు తలా భారీ పేమెంట్ డిమాండ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అజిత్ డిమాండ్స్ కారణంగానే ఆ ప్రాజెక్ట్స్ డైలమాలో పడిందన్న న్యూస్ కూడా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. మరి ఈ వార్తల్లో నిజమెంత? కోలీవుడ్ టాప్ హీరో అజిత్ ఇప్పుడు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఎక్కువగా రేసింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ గ్యాప్ దొరికినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తున్నారు. దీంతో మూవీ ఆడియన్స్ తలాని ఆన్ స్క్రీన్ మీద మిస్ అవుతున్నారు. రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మంచి హిట్ అందుకున్న అజిత్ నెక్స్ట్ మూవీ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నారు. అదిక్ రవిచంద్రన్ క్యాప్టెన్సీలోనే నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తల ఆ మూవీకి 160 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. ప్రెజెంట్ తన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ రేంజ్ లో పేమెంట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట తల. కానీ ఆ నిర్ణయమే సినిమాని కష్టాల్లో పడేసింది.
అజిత్ మార్కెట్ లెక్కల ప్రకారం 160 కోట్ల పేమెంట్ ఇస్తే వర్కౌట్ కాదని భావిస్తున్నారు నిర్మాతలు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా హిట్ టాక్ తో 250 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అలాంటిది నెక్స్ట్ సినిమాకి అజిత్ కి పారితోషికమే 160 కోట్లు ఇస్తే సినిమా బడ్జెట్ 300 కోట్లు దాటేస్తుంది. అజిత్ మూవీకి ఆ రేంజ్ వసూళ్లు సాధ్యమేనా అనే అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. బిగ్ ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న రాజ్ కుమార్ హిరానీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు ఇప్పుడు. అందుకే తన కెరీర్ ను మలుపు తిప్పిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్స్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో హిరానీ చేస్తున్న కామెంట్స్ మీద సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్. చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే లాంటి కల్ట్ సినిమాలు చేసిన హిరానీకి నేషనల్ లెవెల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజ్ కుమార్ హిరానీ చివరి సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సంజు తర్వాత 5 ఏళ్లు గ్యాప్ తీసుకున్న ఈ గ్రేట్ డైరెక్టర్ 2023లో డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నెక్స్ట్ మూవీ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు హిరానీ. తన కెరీర్ ని మలుపు తిప్పిన 3 ఇడియట్స్ కి సీక్వెల్ చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు ఈ బాలీవుడ్ డైరెక్టర్. రీసెంట్ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయిందన్నారు. అయితే గత 15 ఏళ్లుగా హిరానీ ఇదే మాట చెప్తున్నారంటూ సెటైర్స్ వేస్తున్నారు బాలీవుడ్ జనాలు. మరి ఈసారైనా నిజంగానే 3 ఇడియట్స్ పట్టాలెక్కుతుందేమో చూడాలి. చూసారుగా, ఇవి వాల్టీ సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.